ఆలయాల్లో వైసీపీ పూజలు, పాప ప్రక్షాళన చేస్తున్నామన్న నేతలు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని కామెంట్. ఉదయం పూజలు, సాయంత్రం షూటింగ్. పవన్ ను డిక్లరేషన్ అడిగే దమ్ముందా? మండిపడ్డ నారాయణ స్వామి. మధుర మీనాక్షి ఆలయంలో రోజా పూజలు. చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదన్న నేత. పూజల్లోనూ షూలు ధరిస్తారని ఫైర్. హన్మకొండ బ్రిడ్జ్ పై చర్చకు రావాలి. కేటీఆర్ కు నాయని రాజేందర్ సవాల్. వరంగల్ కు వాడ్రా వస్తుందని కామెంట్. పొంగులేటి ఇంట్లో అర్ధరాత్రి వరకు ఈడీ సోదాలు. 17 గంటల పాటు తనిఖీలు. టీడీఎస్ స్కామ్, వాచ్ల కొనుగోలుపై ఆరా. మూసీ నిర్వాసితులపై జీహెచ్ఎంసీ ఫోకస్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించే ఏర్పాట్లు. 14 మంది హౌసింగ్ స్టాఫ్ నియామకం. హైడ్రా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు. కేసు పెండింగ్ లో ఉన్నా ఎలా కూలుస్తారు? ఈ నెల 30న సమాధానం ఇవ్వాలని ఆదేశం. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. నేడు హైదరాబాద్ కు వక్ఫ్ జేపీసీ నేతలు. 3 రాష్ట్రాల ప్రతినిధులతో భేటీ. అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్న కమిటీ. ఏసీబీ వలలో విక్టోరియా స్కూల్ ప్రిన్సిపల్. రిమాండ్కు ప్రభుదాస్ తరలింపు. వెలుగులోకి వస్తున్న అక్రమాలు. కాళేశ్వరం కమిషన్ విచారణ. ఈఎన్సీ హరిరామ్ కు 90కి పైగా ప్రశ్నలు. ఈ రోజు కూడా హాజరు కావాలని ఆదేశం. పోలీసుల బ్లాక్మెయిల్ దందా. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి పిఎస్ లో వసూళ్లు. బాధితుల దగ్గర నుంచి కలెక్షన్లు. ఆర్టీఐ కమిషనర్ ఆఫీసులో జీతాల వివాదం. చీఫ్ కమిషనర్ పై 4 కమిషనర్ల ఆగ్రహం. ప్రభుత్వ పెద్దలను కలవాలని నిర్ణయం. ముగిసిన కాణిపాకం బ్రహ్మోత్సవాలు. ఆఖరి రోజు ఘనంగా తెప్పోత్సవం. 21 కిలోల లడ్డు వేలంపాట. పాడేరులో మంచు మేఘాలు. సముద్రాన్ని తలపిస్తున్న గిరి శిఖరాలు. ఆహ్లాదకరంగా వాతావరణం. తమిళనాడులో ఏటీఎం చోరీ ముఠా హల్చల్. గ్యాంగ్ పై పోలీసుల కాల్పులు. ఒకరు మృతి, మరొకరికి గాయాలు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం. సెల్ ఫోన్ తయారీ కేంద్రంలో మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. హాలీవుడ్ లో దేవర హంగామా. ఈజిప్షియన్ థియేటర్ లో జూనియర్ ఎన్టీఆర్ తన జర్నీపై మాట్లాడిన హీరో.